హార్డ్ వర్క్ అనేది రిజల్ట్ ఇవ్వదు. పాయింట్ అది. ద ఎగ్జామ్ ఇస్ ఎ గ్యాంబుల్. ప్రిలిమ్స్లో లక్ ఎక్కువ తీసుకుంటుంది. ద ఎగ్జామ్ అలా అయిపోయింది. నాలెడ్జ్ అనేది మీరు ఎంత చదువుకుని వెళ్ళినా ఇక్కడ పడివ్వట్లేదు. సింపుల్గా ఓన్లీ 2, ఓన్లీ 1, ఓన్లీ 3 అని ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఏదైనా పెట్టండి, ఒక 2 రాంగ్ అనుకోండి, మీరు అనుకోండి ఇంకో 2 రైట్ అవుతాయి. కరెక్ట్. ఎగ్జాక్ట్గా అవే రైట్ అవే రాంగ్ అని మనం చెప్పలేం కదా. సో లక్ అనేది అయింది, గ్యాంబుల్ అనమాట. సంవత్సరం మొత్తం నిజంగా కుస్తీ పోటీకి చదివినట్టు ఏదో అంతే కూర్చొని చదివినా లేదు, బేసిక్ సిలబస్, బేసిక్స్ ప్రిపేర్ అయ్యి కరెంట్ అఫైర్స్ జస్ట్గా చూసుకుని వెళ్ళినా అయ్యే మార్క్స్ వస్తాయి. స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే బయట అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ బికాస్ ఆఫ్ కోచింగ్ ఏమో కానీ బయట దిస్ యూపీఎస్సీ ఈస్ హ్యావింగ్ అదొక పాపులారిటీ కైండ్ ఆఫ్ థింగ్. ఫస్ట్ ఏంటంటే ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ అండ్ ఒక నెలకు ఒక జీతం వచ్చే జాబ్ ఇది, అంతే. ప్రైవేట్ జాబ్ ఎంత శ్రద్ధతో నార్మల్గా చేసుకుంటారో దిస్ ఈజ్ ఆల్సో ఏ జాబ్ కరెక్ట్ అనే పాయింట్తో చదవాలి. లేదు లైఫ్ చేంజ్ అయిపోద్ది, సొసైటీని మార్చేస్తాను అనే పాయింట్ అనేది వన్స్ యూ గెట్ ఇన్, అండర్స్టాండ్ ద సిస్టమ్, మన చేతిలో ఎంత పవర్ ఉంది, ఎంత చేయగలం అనే తర్వాతే చేంజ్ ఆఫ్ సొసైటీ గురించి మాట్లాడాలి. కొంతమంది చేస్తారు, దేర్ ఆర్ గుడ్ పీపుల్ హూ వర్క్ ఫర్ ద సొసైటీ, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వి స్టార్ట్. బట్ ఆ ప్రాసెస్, ఆ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఇఫ్ యూఆర్ ఓవర్ ఎగ్జైటింగ్ యూపీఎస్సీ అని అది అవ్వదు. వెన్ వీఆర్ కంప్లీట్లీ డిటాచ్డ్, ఆ రిజల్ట్ అనేది మనకు వద్దు, ప్రాసెస్ మాత్రమే చూద్దాం. ప్రాసెస్లో కూడా స్ట్రెయిన్ అవ్వకూడదు. రోజు కూర్చొని చదవాలి కాబట్టి స్లోగా ఇంజెక్ట్ చేసుకుందాం కంటెంట్ని, డెవలప్ చేసుకుందాం రైటింగ్ స్కిల్స్ని. ఆ పాయింట్లో చిన్నగా వెళ్ళలేదు. ఎక్కువ స్ట్రెయిన్ అయినా ఆ రిజల్ట్ రానప్పుడు యూ విల్ టేక్ ఇట్ టు హార్ట్. మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ మీద ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కొంతమంది దే టేక్ 5-6 అటెంప్ట్స్. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాళ్ళు స్ట్రెయిన్ ఎక్కువ అయ్యారు వాళ్ళకి అది అది ఒక్కొక్క మైండ్ సెట్ కి డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్. ఎవరి జర్నీ వాళ్ళదే. ఇక్కడ ఏ ఒక్క జర్నీ ఇంకొక జర్నీతో మ్యాచ్ అవ్వదు. అబ్సల్యూట్లీ. కానీ మీరు అంటే ప్లాన్ బి, మీకు ఆల్రెడీ ఐఐటి అనేది మీ చేతిలో ఉంది కాబట్టి వచ్చినా రాకపోయినా చిలేగా అనుకున్నారా? యాక్చువల్గా నేను ఐఐటికి వెళ్ళొద్దు అనుకున్నాను. రైట్. మా ఫాదర్కి ఐ సెడ్ దట్ ఐ విల్ జాయిన్ సమ్ డిగ్రీ కాలేజ్ అండ్ ఐ విల్ గో ఫర్ యూపీఎస్సీ. ఓకే. మా ఫాదర్ ఏమన్నారంటే అప్పట్లో 2018 ఆ టైంలో ఐఐటి అనేది మా ఊర్లో కొంచెం పాపులర్ అనమాట. రైట్ రైట్. ఒకనొకప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు ఎంత ఫేమస్ అలా. సో మా ఫాదర్ ఒప్పుకోలేదు. ఐ వెంట్ టు ఐఐటి. కాకపోతే నా బెనిఫిట్ ఏంటంటే కెమికల్లో అంత చదివేది ఉండదు. రైట్. అండర్స్టాండింగ్ కాలేజ్. యాక్చువల్గా కాలేజ్లో ఎవ్రీథింగ్ ఈ స్టూడెంట్ బాడీ. ఎలక్షన్స్ జరుగుతాయి, హౌ టు డీల్ విత్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్. ప్రాపర్ కాలేజ్ డేస్ ఎంజాయ్ చేశారు నేను అనుకుంటున్నాను. నేను భయంకరంగా ఎంజాయ్ చేశాను. నేను కాలేజ్కి వెళ్తే జూనియర్స్ పిలిచే మై నేమ్ రాహుల్ అన్న అని. నేను భయంకరంగా ఎంజాయ్ చేశాను కాలేజ్. చేశారా ర్యాగింగ్? ర్యాగింగ్ కాలేజ్లో ఎలవ్ కాదు. రైట్. బట్ కాలేజ్ వాస్ ఫన్. దాని తర్వాత అసలు క్వశ్చన్ మర్చిపోయాను. పర్వాలేదు. ప్లాన్ బి ఉండిందా మీకు అని అడిగా. ప్లాన్ బి అనేది మై టైప్ ఆఫ్ ప్లాన్ కాదు అది. అసలు అలా ఉండదు నాకు. ఒకటి అనుకున్నాం కదా, ఇదే వెళ్ళిపోదాం. అదే నాన్నగారు చెప్పారు కాబట్టి అక్కడ జాయిన్ అయ్యారు. అల్టిమేట్లీ మీకు కొంత కలిసి వచ్చింది. కెమికల్ అనేది పెద్దగా మీకు చదివేది ఎఫర్ట్ పెట్టాల్సింది ఏం లేదన్నట్టు అనుకున్నారు. సిజీ కూడా అంత 7.2 సంథింగ్. ఓకే. అలా అయిపోయింది కాలేజ్. నేనేదో భయంకరంగా ఇంకా అసలు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని చదివేయాలి 9 పాయింట్ సిజీ ఆ పర్సన్ కాదు. ఐ రెస్పెక్ట్ దోస్ పీపుల్. కానీ నేనైతే అది కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్కూలింగ్ నుంచి కూడా స్కూల్లో యావరేజ్ స్టూడెంట్ అనుకోవచ్చా? లేదు, అక్కడ కాంపిటేటివ్ ఉండేది. పక్కనే నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు. కాన్స్టెంట్ కంపారిజన్ ఉండేది ఇంట్లో వాడికి నాకు. సో అందుకని చదవాల్సి వచ్చేది అప్పుడు. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎవరు కంపేర్ చేయరు, కాలేజ్ ఈజ్ డిఫరెంట్. సో అక్కడ పీస్ అయింది. నా 4th ఇయర్లో నేను ప్లేస్మెంట్ కూర్చోలేదు. ఇంట్లో అది హార్డ్ డెసిషన్ అనమాట. నాన్న వాజ్ నాట్ ఓకే విత్ దట్. దాని తర్వాత ఆయన గేట్ రాయమన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, సో నేను రాయలేదు. ఈ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు కూడా ఈ వాజ్ ఇనీషియల్లీ ఒక 2 months గేట్ రాయొచ్చు, లేకపోతే వేరే ఎగ్జామ్స్ లేదా ప్రైవేట్ చూడు అన్నారు. కానీ బట్ వెన్ ఐ వాజ్ వెరీ సీరియస్, వెన్ దే అండర్స్టూడ్ మై కంపోజర్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఇదంతా, అక్టోబర్లో వెన్ ఐ సెడ్ ఐ విల్ చేంజ్ ఆప్షనల్, హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ కమ్ ఆన్ గో అహెడ్ అని.
రైట్. ఒక్క లైక్ జస్ట్ వన్ ఫోన్ కాల్ అది. హౌ ఐ చేంజ్ ఫ్రమ్ పిఎస్ఐఆర్ టు హిస్టరీ అంటే మార్నింగ్ అనిపించింది, మధ్యాహ్నం కాల్ చేశాను, సాయంత్రానికి హిస్టరీ. రైట్. అంత సపోర్ట్ ఉంది. సో ఈ బిలీవ్డ్ ఇన్ మీ తర్వాత ఇంకెళ్ళిపోయింది. దిస్ ప్లాన్ బి అనే కాన్సెప్ట్లో నా మైండ్ సెట్కి నాకు ఒకటి ఆల్రెడీ పక్కన ఉంటే నేను ఇంకో దాని మీద ఫోకస్ చేయలేను. నేను చాలా మంది ప్లాన్ బి అనేది పెట్టుకుంటారు, బికాస్ ఆబ్వియస్లీ లైఫ్ ఎప్పుడు ఎలా వెళ్ళిద్దో మనకు తెలియదు కాబట్టి. కానీ నాకు ఇలానే వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి నాకు ప్లాన్ బి అవసరం లేదనిపించింది. ఒకటి చెప్పండి నాకు, మీ రింగ్ టోన్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది? ఆ రింగ్ టోన్ పెట్టడానికి కారణం ఏంటి? రెవల్యూషనరీ థాట్స్ మీలో చాలా ఎక్కువ ఉన్నాయి అనిపించింది నాకు. యాక్చువల్లీ ఏం పాటది? కృష్ణ వందే జగద్గురం, అందులో శ్రీవేణుల సీతారామ శాస్త్రి కదా మీ ఫేవరెట్ లిరిసిస్ట్. ఆ లిరిక్స్ బాగుంటాయి. అవును. అంటే ఇట్ ఈస్ లైక్ లైఫ్ మొత్తాన్ని ఒకసారి చూపిస్తుంది. అండ్ నా మెయిన్స్ ప్రిపరేషన్ మొత్తంలో నేను యాక్చువల్గా చదివేటప్పుడు సాంగ్స్ వింటాను. చదివేటప్పుడు పాటలు వింటాను. చదివేటప్పుడు సాంగ్ మా బాబాయ్ అది లూప్ మోడ్లో వినేవాడిని. ఓకే. 4-5 months జస్ట్ ఓన్లీ ఒక్క సాంగ్ లూప్ మోడ్లో వినేవాడిని. అలాగే కనెక్ట్ అయిపోయింది ఆ సాంగ్ నాకు. అంటే ప్రతిసారి కొత్త థాట్స్ వస్తాయి ఆ పాట విన్నప్పుడు, అందుకని పెట్టేసాను. లిరిక్స్ గుర్తున్నాయా మీకు? లేదండి. లేదా? నేను జస్ట్ వింటాను అంతే, గుర్తుపెట్టుకోలేను. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో? అంటే మూవీస్ చూసానన్నారు కదా, యాక్చువల్లీ ప్రిపరేషన్లో కూడా మూవీస్ చూసారని విన్నాను. ఎవ్రీ సండే మూవీ వెళ్తాను నేను. అవునా? ఇక్కడే సంధ్య సుదర్శన్. రైట్. యాక్చువల్గా ఫేవరెట్ హీరో అని ఉంటారు. ఏ మూవీలో ఎవరు బాగా చేస్తే వాళ్ళు? నాకు యాక్చువల్గా డైరెక్టర్స్ ఇష్టం, కొంచెం తమిళ డైరెక్టర్స్ ఇష్టం. వాళ్ళు బాగా చేస్తారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ, సొసైటీ ఎగ్జాక్ట్గా ఉండే మూవీస్ పోర్ట్రేట్ చేస్తారు. అవి బాగుంటాయి. విడుదల వెట్రిమారన్ సార్ది, అది బాగుంటుంది. చూసాను ఆ టైప్ మూవీస్. సంథింగ్ అంటే 3 hours కూర్చుంటాం కానీ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ మూవీ అనే పాయింట్లో చూస్తాం మూవీస్ అంతే. ఈ ఇయర్ మీరు ఆప్షనల్కి బాగానే టైం ఇచ్చారని అనుకోవచ్చా? అది మీరు సాటిస్ఫై అయ్యారా లాస్ట్ ఇయర్ కన్నా? ఈ ఇయర్ ఇంకా 2 months కదండి ప్రిలిమ్స్కి ఇచ్చింది. ఆప్షనల్ ఇంకా నేను రివైజ్ చేయలేదు. ఓకే. ఒకవేళ నాకు ప్రిలిమ్స్ క్లియర్ అయితే ఒక ట్రిప్ ప్లాన్లో ఉన్నాను, ఒక 20-25 days. అది దాని తర్వాత వచ్చి ఐ విల్ ఓపెన్ బుక్స్ అగైన్. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? అది చెప్పకూడదా? ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నారా? ఫ్రెండ్స్, బ్యాచ్మేట్స్, లాంగ్ ట్రిప్ అనుకోండి, కర్ణాటక అటు సైడ్. మీ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు, మీ ఇంటర్వ్యూస్, ప్రీవియస్ ఇంటర్వ్యూ కొన్ని షార్ట్స్, రీల్స్ అవి నేను చూసినప్పుడు అనిపించింది మీరు స్టార్టింగ్ నుంచి ఇదే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నారా యాక్చువల్లీ? నేను ఇంట్లో చెప్పినప్పుడే చెప్పాను ఫస్ట్ అటెంప్ట్ అయిపోద్ది అని. ఫాదర్కి అదే చెప్పొచ్చాను, రూమ్లో ఫ్రెండ్స్కి తెలుసు. యాక్చువల్గా నేను ఊరికే చెప్తూ ఉంటాను అవ్వదు అవ్వదు అని. ఫ్రెండ్కి తెలుసు, కార్తిక్కి. ఇందులో కార్తిక్ ఉన్నారా? మీరా? ఓకే. కావాలని అలా చెప్తావు, నీకు తెలిసి అది అయ్యిద్ది అని. మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు అనుకుంటా, అప్పుడు అడిగారు యూ విల్ బీ ఇన్ ద లిస్ట్ అనుకుంటున్నావు అని. ఆ పక్కా ఉంటాను లిస్ట్లో అని. నేను ఇదంతా ఒక ఫేజ్ ఆఫ్, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, మెయిన్స్, ప్రిలిమ్స్ ఎక్సెట్రా. బట్ నేను ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వచ్చాక అక్కడ ఢిల్లీలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పాను అందుకే 200 marks అని. ఎగ్జాక్ట్ 200 పడ్డాయి. సో నేను కానీ నా బెస్ట్ ఇచ్చాను అంటే అక్కడ రిజల్ట్ కనపడుతుంది అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నా బెస్ట్ ఇవ్వకపోతే దెన్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ కూడా. రైట్. మనం వర్క్ చేసాం, ఆబ్వియస్లీగా రిజల్ట్ వచ్చిందిలే అనుకున్నది లేదు. బట్ ఒకవేళ రాకపోయినా ఐ డోంట్ ఎక్కువ బాధపడేది ఏం లేదు. మహా అయితే 2-3 days అటు ఇటుగా ఉంటాను, మళ్ళీ నార్మల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. ఇంకా ఇప్పటికీ 2 attempts అయ్యాయి. ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయండి? హార్డ్లీ ఉంటాయి కదండి, 6, 7, 8. అంటే మనకి కేటగిరీ ఉందా? నాకు ఇది 35 దాకా ఉన్నట్టుంది. ఓకే, కూల్. రాస్తారా ఇంకా? లేదండి, నాకు ఇదే ఓపిక లేదు. సో ఫిక్స్ అయ్యారు, ఇది చాలు నాకు. ఐఎమ్ ఎట్ బార్డర్ అనమాట, ఐపీఎస్కి ఐఆర్ఎస్కి. ఏదొచ్చినా యూఆర్ హ్యాపీ? ఆబ్వియస్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రశాంతంగా పడుకుంటే చాలు. కాకపోతే ఐ హ్యావ్ ది స్మాల్ ప్యాషన్ టువర్డ్స్ ఐపీఎస్. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దట్ మిస్సెస్ దిస్ టైమ్, ఈ అటెంప్ట్ ఆల్రెడీ రాస్తున్నాను కదా, ఇఫ్ దట్ గివ్స్ ఏ ఛాన్స్ టు రైట్ మెయిన్స్, అప్పుడు ఐ విల్ ట్రై ఫర్ ఐపీఎస్. రైట్.